హలో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. దానికోసం ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, 1 ఇంచు అల్లము, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుని ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ దీంట్లో ఇంకా కారం అయితే నేను ఎక్స్ట్రా ఏమీ వెయ్యను కూరలో. ఈ పచ్చిమిర్చి కారమే నాకు సరిపోతుంది. ఇది ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక కళాయి పెట్టుకుని స్టవ్ మీద దాంట్లో పోపు దినుసులు వేసుకుని పోపు చక్కగా దోరగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది ఆయిల్లో చక్కగా నూనె పైకి తేలేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన అంతా పోయి కమ్మగా కూర టేస్ట్ రావాలి అంటే ఈ పచ్చివాసన అంతా పోవాలి. పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టీ గ్లాసు వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసము. వాటర్ పోసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకునే గుడ్లు ఉంటాయి కదా, వాటికి ఘాట్లు అనేవి కొంచెం లోతుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 2-3 ఘాట్లు పెట్టేసుకొని వీటిని విడిగా ఆయిల్లో ఫ్రై చేయనక్కర్లేదండి. ఎగ్స్ని వీటిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. బాయిల్ చేసిన గుడ్లు ఘాట్లు పెట్టేసుకుని వేసేసుకోవచ్చు. అలాగే లోతుగా ఘాట్లు పెడితే ఏంటంటే ఎగ్స్ లోపలికి కూడా ఈ మసాలా అనేది లోపలికి కూడా పట్టి ఎగ్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో మనము వాటర్ పోసుకున్నాం కదా, కొంచెం ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు దీన్ని కుక్ చేయాలి. ఎందుకు అంటే ఇలాగ వాటరీగా ఉంటే కూర అంత బాగోదు. దాంట్లోంచి కూడా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఆ గ్రేవీని చిక్కబడనివ్వాలి. ఆ చిక్కబడనిస్తే అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్. ఇది రైస్లోకి, చపాతి, పుల్కా, బగారా రైస్, బిర్యానీ వేటిలోకైనా సరే చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సుల్లో పెట్టడానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కూర అయితే చాలా సూపర్గా ఉంటుందండి.